నివాసానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రధానంగా కుటుంబ సభ్యులతో బాధిత కుటుంబ సభ్యులతో చర్చించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే నిన్న జరిగినటువంటి అరెస్టు పరిణామాలతో పాటుగా రిమాండ్ పరిణామాలు, ఇటు జంచెల్గూడ జైలుకు తరలించినటువంటి పరిణామాలు ఇవన్నిటినీ కీలకంగా ఉన్న నేపథ్యంలో అల్లు అర్జున్పై నెక్స్ట్ విచారణలో కూడా ఎలాంటి అంశాలను పోలీసులు లేవనెత్తుతారు. ఎందుకంటే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఈ కేసుకు సంబంధించినటువంటి సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ని ప్రధాన నిందితుడిగా పోలీసులు ప్రూవ్ చేస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ ఎలా ముందుకు వెళ్ళాలి, మధ్యంతర బెయిల్లో కూడా కొన్ని షరతులు ఉన్న నేపథ్యంలో ఆ షరతులకు సంబంధించినటువంటి విషయాలను కూడా అల్లు అర్జున్ అడిగి తెలుసుకుంటున్నారు న్యాయవాదులను. ఒకవేళ పోలీసులు మరోసారి కూడా షరతుల్లో ఉన్నటువంటి విధంగా పోలీసులు మరోసారి కూడా అల్లు అర్జున్ని విచారించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అల్లు అర్జున్ ఆ విషయంలో కూడా ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాలను తెలుసుకుంటున్నారు. ఇప్పటికైతే గీతా ఆర్ట్స్ కార్యాలయంలో అయితే ఈ చర్చ అయితే కొనసాగుతుంది. నెక్స్ట్ ఏం చేయాలన్న అంశాలను అల్లు అర్జున్ తన తండ్రి న్యాయవాదుల సమక్షంలో చర్చిస్తున్నారు. ఈ చర్చల అనంతరం కొద్దిసేపు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అటు బాధిత కుటుంబంతో కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేసు విత్డ్రా చేసుకుంటే లీగల్గా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటారనే అంశాలను కూడా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ చర్చ అనంతరం మరికొద్దిసేపు అల్లు అర్జున్ తన కుటుంబ సన్నిహితులతో కలిసి ఇక్కడే నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం ఇక్కడి నుంచి నివాసానికి చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ సాగర్. చెంచలగూడ జైలు నుంచి అల్లు అర్జున్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయ్యారు. రిలీజ్ అయిన దగ్గర నుండి విడుదలైన తర్వాత నేరుగా గీతా ఆర్ట్స్ కు చేరుకున్నారు అల్లు అర్జున్, అతని కుటుంబీకులు, అలాగే న్యాయవాదులతో కలిసి ఈ కేసుకు సంబంధించి అరెస్టుకు సంబంధించి చర్చలు జరుపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే మరి కాసేపట్లో కూడా తన నివాసానికి అల్లు అర్జున్ చేరుకోబోతున్నట్లు సమాచారం. అయితే రిమాండ్ సమయంలో ప్రత్యేకంగా చూడాలని కోర్టు చెప్పినప్పటికీ కూడా ఒక సాధారణ ఖైదీలాగానే జైల్లో అల్లు అర్జున్ నేలపైనే నిద్రించిన పరిస్థితి. జైలు నుంచి అల్లు అర్జున్ ఇప్పటికే గీతా ఆర్ట్స్ ఆఫీస్కు చేరుకున్నారు. 19:30 గంటల తర్వాత అల్లు అర్జున్ విడుదలైన పరిస్థితి. మామూలుగా సినిమా 3 గంటలు మాత్రమే ఉంటుంది. కానీ నిన్న ఉదయం నుంచి జరిగిన అల్లు అర్జున్ అరెస్ట్ హడావుడి మాత్రం 19:30 గంటల పాటు కొనసాగింది. అరెస్ట్, రిమాండ్, మధ్యంతర బెయిల్, చంద్రగూడ జైలు నుంచి విడుదల, ఇలా అల్లు అర్జున్ కేసులో నిన్న ఉదయం నుంచి నేడు ఉదయం వరకు జరిగిన పరిణామాలు. ప్రతి క్షణం నరాలు తెగే ఉత్కంఠ. అదుపులోకి తీసుకున్నారా, అరెస్ట్ చేశారా అనేది తొలుత టెన్షన్ రాజేసింది. అరెస్ట్ కన్ఫర్మ్ అయ్యాక వాట్ నెక్స్ట్ అనేది మరో ఉత్కంఠ. సీన్ నాంపల్లి కోర్టుకు చేరాక అల్లు అర్జున్కు జైలా బెయిలా అనే చర్చ. ఇరు వర్గాల వాదనల తర్వాత న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. మరోవైపు హైకోర్టులో మధ్యంతర బెయిల్పై వాదనలు కొనసాగాయి. ఉన్నత న్యాయస్థానం ఏం చెప్తుందనే టెన్షన్. ఇంతలో అల్లు అర్జున్ను నాంపల్లి కోర్టు నుంచి చంచలగూడ జైలుకు తీసుకెళ్లారు పోలీసులు. ఇంతలో హైకోర్టు నుంచి అల్లు అర్జున్కు బిగ్ రిలీఫ్ లభించింది. మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఉన్నత న్యాయస్థానం. ఇంకా అంతా సెట్ అయిందనుకున్న తర్వాత ఆర్డర్ కాపీ అందకపోవడంతో జైల్లోనే ఉండడం మరో ఉత్కంఠ. ఉదయం సెకండ్ గేట్ నుంచి రిలీజ్ అవడంతో మొత్తం ఈ ఉత్కంఠకు తెరపడింది. అల్లు అర్జున్ అరెస్ట్ అంశం ట్విస్ట్ల మీద ట్విస్ట్లను తలపించింది. నిన్న ఉదయం నుంచి ఉత్కంఠ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అరెస్టుకు ముందు అల్లు అర్జున్ ఇంట్లో కొంత హైడ్రామా నడిచింది. ఉదయం 11:30 సమయానికి అల్లు అర్జున్ పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు వచ్చారు. అయితే ఆయన ఇంటికి వెళ్లారు చిక్కడపల్లి పోలీసులు. బెడ్రూమ్లో ఉన్న అల్లు అర్జున్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. మరీ బెడ్రూమ్కి వచ్చి తీసుకెళ్లడం ఏంటంటూ కూడా ఇది టూ మచ్ అంటూ అల్లు అర్జున్ అనడం జరిగింది. అనంతరం అల్లు అర్జున్ను బట్టలు మార్చుకునేందుకు అవకాశం ఇచ్చారు పోలీసులు. బట్టలు మార్చుకున్న తర్వాత
కాఫీ తాగుతూ పోలీసులతో మాట్లాడాడు అల్లు అర్జున్. కాఫీ తాగడం అయిపోయాక రెడీ సార్ నన్ను తీసుకెళ్లొచ్చని చెప్పారు. దీంతో పోలీసులు అక్కడి నుంచి అల్లు అర్జున్ను చిక్కడపల్లి పిఎస్ కు తరలించారు. పోలీసులతో వెళ్లడానికి ముందు తన భార్య స్నేహారెడ్డికి ముద్దు పెట్టారు అల్లు అర్జున్. తన కొడుకుని పోలీసు వాహనంలో తీసుకెళ్లొద్దు, బాగుండదంటూ అల్లు అరవింద్ వారించారు. అయితే ఏం కాదంటూ పోలీసు వాహనంలో ఎక్కారు అల్లు అర్జున్. అయితే అల్లు అరవింద్ కూడా తన కొడుకుతో వెళ్లేందుకు ముందుగా పోలీసు వాహనంలో ఎక్కారు. కానీ తన తండ్రిని పోలీసు వాహనం నుంచి అల్లు అర్జున్ తిప్పేశారు. గుడ్ అయినా బ్యాడ్ అయినా క్రెడిట్ అంతా తనకే రావాలన్నారు అల్లు అర్జున్.